గవర్నమెంట్ ఏజెన్సీ కార్పొరేషన్ చైర్మన్ గారిని రా కొద్దిగా ముందుకు రా సరే అన్న షేక్ రియాజ్ గారి నాయకత్వం, షేక్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చిన నా న్యూస్ ప్రకారం నేను రియాజ్ గారికి ఎప్పుడో చెప్పాను, ఒక 1 వీక్ బ్యాకే. ఆయన ప్రత్యేకంగా రియాజ్ గారిని దగ్గరగా ఒక తమ్ముళ్ళలాగా చూస్తున్నారు. నాకు చాలా జనసేన ఆఫీసులో నాకు ఎన్నో తెలుసు. ఆయన వీళ్ళందరూ అనుకునేది వేరు, వీళ్ళందరూ తెలిసింది వేరు, నాకు తెలిసింది వేరు. తన్ని ఎంత సొంతగా తీసుకున్నారంటే ఇలాంటిది ఎన్నుకొని చూసుకొని 10 పోస్టులు ఉంటే ఆ పోస్టులో టిక్కు పెట్టి దీనికి పెట్టారు. ఇది పార్టీకి పనికొచ్చేది, కింద ఉన్న కార్యకర్తలకి అందరికి పనికి రావాలి. దీని ముద్రా లోన్స్ అని చాలా ఉన్నాయండి, చాలా దీంట్లో ఉన్నాయి. మా అందరికీ ఏం చేయాలని తను ఒకటే తన కోరిక, నా కోరిక, మా అందరిది. తను ఎంతో కష్టపడ్డాడు. 12 సంవత్సరాలు మేము ఎవరో కష్టపడాలి, వాస్తవం చెబుతున్నాం. మేము ఈరోజు వచ్చాం, కానీ 12 సంవత్సరాలు అందరితో, అంటే తను ఏం అమ్ముకున్నాడో ఏం చేశాడో నాకు తెలుసు, చాలా దగ్గరగా తెలుసు. నాకు మంచి మిత్రుడు, నన్ను పిలిచారు రమ్మని ఎలక్షన్ ముందు కూడా. నేను అప్పుడు రాజకీయాలకు లేను, తనకి తప్పలే. తర్వాత నేను రియాజ్ గారితోనే మాట్లాడాను. ఈ రోజు దాకా అన్నదమ్ములాగా మేము ఇద్దరు కలిసి ఉన్నాం. ఎంతమంది ఏ ఇబ్బంది ఉన్నా ఏమనుకున్నా సరే మేము కలిసే నడుస్తాం. నేను కంపల్సరిగా రియాజ్ గారితో, ఎమ్మెల్యే గారితో, దామోదర్ జనార్దన్ గారితో మేము ముగ్గురం కలిసి నడుస్తాం. దీంట్లో ఏ డివిజన్ అనేది ఉండదండి. తన మెంటాలిటీ ఏంటంటే లో ప్రొఫైల్ మెయింటైన్ చేసుకుంటా అందరితో కలవడం, చేయటం, ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవడం. ఈ మధ్యకాలంలో తను ఏం చేయలేకపోయానని ఫీల్ అవ్వడం చాలాసార్లు ఆ సందర్భంగా ఫీల్ అయ్యారు. దానికి అనుకూలంగా ఈరోజు మంచిది వచ్చింది. భగవంతుడి దగ్గర కార్యకర్తలందరికీ ఉపయోగపడే పోస్టు ఇప్పుడు దాకా మీకు తెలియదు. అందుకని ఇది కంపల్సరీగా మంచి ఒక చైర్మన్గా మనకు వచ్చినందుకు ఆ హోదాతో నేను రమ్మన్నాను. నన్ను మన్నించి నన్ను ఇమ్మీడియట్గా నన్ను ఓకే చేసి నా దగ్గరికి వచ్చినందుకు నా రియాజ్, నా బ్రదర్కి నా ధన్యవాదాలు. అందరూ తరపున పవన్ కళ్యాణ్ గారు ఏది ఆదేశిస్తే ఆ ఆదేశాలనే నేను పాటించాను తప్పితే ఎక్కడ కూడా పార్టీ లైన్ దాటి నాయకుడు చెప్పినటువంటి విధానానికి వ్యతిరేకంగా ఏ రోజు నేను పనిచేయలేదు. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ద్వారా చాలామంది అన్నదమ్ములని, అక్క చెల్లెళ్ళని ఆయన నాకు ఇచ్చారు. ఎందుకంటే ఇంతమంది అభిమానాన్ని నా పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమకి నిజంగా చివరి శ్వాస వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి బాటలోనే నడుస్తాను. ఎందుకంటే పార్టీలు మారే వ్యక్తుల్ని నేను కాదు. ఏదో ఆశించి జనసేన పార్టీలోకి నేను రాలా. ఎందుకంటే స్వయాన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మాట గురించి చెప్తున్నారు. తోనే ప్రయాణం చేయి, అన్నయ్యతోనే ఉండమన్నారు. ఆ రోజు నుంచి కూడా మేము చిరంజీవి గారి మనుషుల్లాగానే ఉన్నాము. మరలా జనసేన పార్టీ పెట్టేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిలిచి
పార్టీ పెడుతున్నాను, నీ ఉద్దేశం ఏందని అడిగితే, సార్ మీరు మా నాయకుడు, మీరు గతంలో ఏ విధంగా మేము ఉన్నామో ఈరోజు కూడా మీరు ఏది ఆదేశిస్తే అదే చేస్తాం తప్పితే రెండవ మాట చేయము, మిమ్మల్ని గుడ్డిగా నమ్మి మేము నడుస్తున్నాం సార్ అని చెప్పి. తర్వాత ఒక పార్టీ రన్ చేయాలంటే అంత ఆశామాషి కాదు. కానీ నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలామంది నన్ను భుజం తట్టి, మా వీర మహిళలు కానివ్వండి, మన అక్క చెల్లెలు కానివ్వండి, మా అన్నదమ్ములు, వీర జన సైనికులు కానీ చాలామంది నన్ను ప్రోత్సహించినటువంటి తీరు నిజంగా వాళ్ళందరినీ కూడా నేను అభినందించాను. ఎందుకంటే వాళ్ళ కృషి లేనిది నేను ఒక్కడిని కూడా ఏదీ చేయలేదు. ఈరోజు నేను ఈ స్థాయికి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ స్థాయికి వెళ్ళానంటే దాని వెనక మీ అందరి కృషి, మీ అందరి వెనుదన్నులు కూడా చాలా ఉన్నాయని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. లైవ్ కార్పొరేషన్గా నియమితులైన మిత్రుడు, సోదర సమానుడు షేక్ రియాజ్ గారు. నాకు రియాజ్ గారు అంటే కొత్తగా ఉంది, ఎందుకంటే చాలా ప్రేమగా పిలుస్తాను నేను. తమ్ముడు అని, అన్న అంటాడు ఎంతమందిలో ఉన్నా. రియాజ్ గారిని మొదటిసారి డయాస్ మీద అన్నాను, నాకు కొత్తగా అయినా రియాజ్ గారికి ఒక ఉదాహరణ, నమ్మితే ఎవరినైనా నమ్మి ఫాలో అయితే ఇప్పుడు కాదు ఎప్పటికైనా కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అని రాజకీయాలలో ఒక్కసారి రియాజ్ గారిని చూసి మనకి ఉదాహరణకు రియాజ్ గారు అని చెప్పి సభాముఖంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను చూశాను 10 సంవత్సరాల నుంచి. నేను 2 పార్టీలో పనిచేశాను, తెలుగుదేశంలో పనిచేశాను, వైసీపీలో పనిచేశాను. ఏ రోజు కూడా రియాజ్ గారికి నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. జనసేన క్యాన్వాస్ చేస్తుంది. ఆ బండిలో ఉన్న ఒక ప్రముఖ నాయకుడు ఏంది వీళ్ళ పరిస్థితిని వ్యాఖ్యానంగా అన్నాడు. నేను విన్నాను. విన్నదానికి ఈరోజు కష్టపడ్డవాడికి ఈ పొజిషన్ ఉంటుంది. దానికి మన రియాజ్ గారు ఉదాహరణ చెప్పి మరొకసారి